వెల్కమ్ టు షేక్ బ్లాగ్స్. యాక్చువల్లీ ఏమైందంటే మా వైఫ్ బిర్యానీ తిందామని చెప్పింది. సో నాకు వచ్చిన స్టైల్లో వెజ్ బిర్యానీ చేస్తున్నా. సో ఫస్ట్ నేను షూట్ చేయడం మర్చిపోయా బేసికల్లీ. సో మీకు చెప్తా ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో. బేసికల్లీ మనకు కావాల్సింది ఏమిటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఘీ, ఆనియన్ అండ్ ఈ బిర్యానీ మసాలా దినుసులు. సో ఇవన్నీ ముందు లైక్ ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసేయండి, 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేయండి. దాని తర్వాత ఏం చేస్తారంటే అది కొంచెం మసాలా స్మెల్స్ వస్తుండగానే ఏం చేస్తారంటే ఇది బిర్యానీ ఆకుల స్మెల్ వస్తుండగానే మీరు ఏం చేస్తారంటే ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ చూస్తున్నారుగా, ఈ విధంగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం మసాలా వేసేయండి. ఏదైతే మన మసాలా ఉందో ఇది 1 స్పూన్ మసాలా వేసేయండి. దాని తర్వాత లైట్గా ఉప్పు వేయండి. దానివల్ల ఏంటంటే త్వరగా ఆనియన్స్ అనేవి వేగుతాయి అనమాట. దాని తర్వాత అవి లేట్గా వేగిన తర్వాత టమాటో వేసేయండి. టమాటో, పచ్చిమిర్చి వేసేస్తే మీకు అరోమా తెలిసిపోద్ది. చూసారుగా, సో మంచి అరోమా అయితే వస్తుంది. అంటే చేసుకుంటూనే వస్తుంది, చూస్తే రాదు. దట్ ట్రూ. సో ఇలా వేస్తుండగానే కొంచెం దీంట్లో మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం మనం ఉన్న మన గరం మసాలా పొడులన్నీ వేసేయాలన్నమాట. చూపిస్తాను ఎలా వేయాలో. అంటే మన దగ్గర సో రైట్ నో గరం మసాలా ఉంది. సో గరం మసాలా వేసేద్దాం. సో కొంచెం మా వైఫ్ అడిగాను, నా దగ్గర ఇది ట్రైపాడ్ లేదని చెప్పేసి. సో ఇది ఎంటీఆర్ గరం మసాలా అన్నమాట. సో కట్ చేసుకున్నాం, లైట్గా వేసేద్దాం. దాని తర్వాత చికెన్ మసాలా లైట్గా ఉంది. చికెన్ మసాలా కూడా వేద్దాం, ఆ ఫ్లేవర్కి కొంచెం ఎక్కువ వద్దు. సో దాని తర్వాత ఫోన్ పక్కన అంతే ఉన్నాయి మన దగ్గర. అసలు షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది, అది అయిపోయింది అనుకుంటా నేను. సో అది మిస్ అయ్యాను నేను ఇవాళ. షాహీ బిర్యానీ మసాలా బయట అమ్ముతారు, అది కూడా వేసుకోండి. షాహీ బిర్యానీ మసాలా లైట్గా పసుపు, కారం. షాహీ బిర్యానీ మసాలా సో లైట్గా కారం. దాని తర్వాత వచ్చేసి లైట్గా మరీ ఎక్కువ వద్దు, ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. లైట్గా పించ్ ఆఫ్. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్. దీంట్లో లైట్గా మనం ఆలు వేసేయండి. ఇప్పుడు మా ఆలు వెజ్ బిర్యానీ చేసుకుంటున్నాం. సో కొంచెం వీటిని మంచిగా తిప్పేసుకున్నాం. అడుగు పట్టకుండా కొంచెం కదులుకుందాం. అడుగు పట్టేసుకుంటే మసాలా అంతా సో నాకు లైట్గా ఏదో ఆయిల్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఇది ఆప్షన్. మీరు ఆయిల్గా కావాలా లైక్ మీకు పొడి పొడిగా కావాలి, మీ మీద ఆధారపడి ఉంటుంది. సో నేను లైట్గా ఆయిల్ వేస్తున్నా అంతే. సో చూడొచ్చు మీరు ఆలు అనేది ఏ విధంగా ఉందో. సో మన దీంట్లో 2 మినిట్స్ పెడతాం దీన్ని సిమ్లో. వీడియో పడతావు దివాని వాయిస్. 1 కప్ 1.5 కప్ తీసుకున్న రైస్. 1.5 కప్ తీసుకున్న గ్లాస్ ఇది వేసుకున్న. ఇది 1.5 కప్ తీసుకున్న గ్లాస్. సో 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేయాలి. సో ఆల్రెడీ నేను రైస్ను ఇంట్లో ఆల్రెడీ దీన్ని ఏమంటారబ్బా నానబెట్టాను రైస్ని.
ఒక 2 minutes పెడదాం ఇలాగ దీంట్లో. దానివల్ల ఏంటంటే మొత్తం వాటర్ అంతా పోయి సో అజీ మంచి పక్కల ఫ్లేవర్స్ నుంచి వస్తాయి. హాఫ్ దరద లోపు మనం చక్కగా రైతాని కలిపేసుకున్నాం. సో గార్నిష్ కోసం లైట్గా కొరియాండర్ వేశాను. సో చూస్తున్నారు కదా చక్కగా రైతా కూడా అయిపోయింది. మీరు అనొచ్చు ఎంతైనా అని, మా ఇద్దరికి ఎంతే చాలు. ఇప్పుడు అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సో అరోమా అయితే బాగా వస్తుంది. లోపల ఎలా ఉందో నాకైతే తెలియదు టు బి ఆనెస్ట్గా. ఈ లోపు నేను రైతా పెట్టుకుని అలా చూస్తున్నా ఎప్పుడు అవుతావమ్మా అని చెప్పేసి. సో వెయిటింగ్ ఈజ్ ఓవర్. సో ఓపెన్ చేద్దాం. అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో. బట్ నేను ఆగలేకపోతున్నాను ఆకలికి. అట్ ద సేమ్ టైం మా వైఫ్ కూడా చాలా ఆకలి తోడు అనమాట. లోపల పచ్చగా వండుకోవడం అయిపోవాలని చెప్పి 100% కోరుకుంటున్నా. సో కాలుతుంది గీ రాసిన స్పూన్ తిరిగిపోయింది. సో గుర్తుంచుకోండి వన్ మెయిన్ థింగ్. సో ఎవరైతే నా వీడియో చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, కంగారులో ఎప్పుడు కూడా ఈ ఏదైతే ప్రెజర్ ఉందో ఆ ప్రెజర్ పోయేంత వరకు లెడ్ ఓపెన్ చేయద్దు. చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. నా వీడియో ఎవరికైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ ప్రెజర్ పోయే వరకు లిడ్ని ఓపెన్ చేయకూడదు. ఈ లిడ్ని ఏదైతే మీరు చూస్తున్నారో అది రివర్స్లో కూడా వేస్తుంది, కొంచెం పేలిపోతుంటుంది. సో కుక్కర్లో చాలా ఫాస్ట్గా అవుతుంది, నేను కాదను. బట్ కుక్కర్ దగ్గర అంతే జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇన్సిడెంట్స్ చూసాను నేను. మా హాస్టల్ ఇంతకుముందు పక్కన హాస్టల్ ఉండేవాడిని. లాస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూశాను. పప్పు వేసి వాళ్ళ కంగారులో పిల్లలు వస్తారని చెప్పి తప్పలు ఉపయోగించి పగిలిపోవడం చాలా డేంజర్. బట్ ఎప్పుడు డేంజర్ కాదు. సో నువ్వు కూల్గా ఉండి వంట చేసుకున్నప్పుడు డేంజర్ కాదు. నువ్వు హరిబరిగా ఉండి వంట త్వరగా అయిపోవాలని చేసుకుంటే మాత్రం చాలా డేంజర్. ఈ గ్యాప్లో ఆవిరి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం చూద్దాం. సో చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఇంత ప్రెజర్ ఓపెన్ చేశాను కదా, మీరు కొంచెం ఫోన్ దగ్గర తీసుకురా. ఇది కూడా టప్పని సౌండ్ వస్తుంది చూడండి మీరు. సో అయిందా లేదా నాకు కూడా తెలియట్లేదు. కొంచెం వాటర్ అనిపిస్తుంది. అయిపోయిందంటావా? సో గైస్ ఇదే కదా ఇలా పెట్టుకుంటే నోరు మొత్తం కాలిపోద్ది అనమాట. అంతా నాకు దొరదలేదు. ప్లేట్లు వేసిపోయి తింటా. సో చూడొచ్చు, అసలు కెమెరా చూపించిన. సో మీరు చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో ఇది. సో టేస్ట్ ఎలా ఉందో నాకైతే తెలియదు. ఎందుకంటే మా దగ్గర 2 కుక్కర్స్ ఉంటాయి. ఆ కుక్కర్లో అయితే చాలా బాగా వస్తుంది. ఈ కుక్కర్లో 90% నేను వండాను. ఎందుకంటే లైట్గా ఇక్కడ తెలీదు, ఎందుకు కొంచెం నచ్చదు నాకు ఇంట్లో. బట్ హనీ హౌ రైస్ అయితే బాగుంది, నిజంగానే బాగుంది. సో ప్లేటింగ్ చేసుకుందాం. ఆలూ బిర్యానీ. ఇది బిర్యానీ కాదు, ఫర్ యువర్ కంటెంట్ ఇన్ఫర్మేషన్, ఆలూ పలావ్. సో ఇది ఒక ఎక్కువ ఆకలి వేస్తున్నప్పుడు 20 minutesలో త్వరగా ఫాస్ట్, 20 minutes కాదు మీకు మ్యాక్స్ 15 minutesలో అయిపోద్ది ప్రాపర్గా చేసుకుంటే. సో ప్లేటింగ్ వేసి చూపిస్తా. మా వైఫ్ ఏదైనా సరే నేను చేసి తింటుంది బాగుంది అంటే, సో 3-4 ఐటమ్స్ ఉంటాయి. 3-4 ఐటెంలో ఫస్ట్ ఐటమ్ ఇదే ఉంటుంది. చూసారా మా వైఫ్ మంచి మాట ఉంది. సో ప్రతి ఇంట్లో ప్రతి వైఫ్ చెప్పాల్సిన మాట ఏంటంటే, వంట అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ చేయాల్సింది వేసుకుని తినడం కాదు, ముందు గ్యాస్ ఆఫ్ చేయాలి. బికాస్ వీ డజంట్ నో గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందా అని చెప్పేసి. షీ సెడ్ వెరీ వ్యాలిడ్ పాయింట్, చాలా మంచి పాయింట్. నేను కూడా ఒకసారి మర్చిపోతున్నాను గ్యాస్ కట్టడం కూడా. సో మా వైఫ్ వచ్చేసి 2 things మంచిగా చేస్తుంది. ఒకటి ఎలక్ట్రిసిటీ ఎక్కువ వేస్ట్ చేయడం. మ్యాక్సిమం ఫ్యాన్ ఉంటే ఇక్కడ హాల్లో ఫ్యాన్, బెడ్రూమ్లో ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఆఫీస్ వచ్చి కూర్చుంటుంది. సో వంట చేస్తున్నప్పుడు కూడా వంట అయిపోయినట్టే తను టేస్ట్ చూడదు, ముందు గ్యాస్ ఆఫ్ చేస్తుంది. అంటే మేము కన్ఫ్యూజ్ అని కాదు ఇక్కడ మీనింగ్, ఇది ఎక్కడ లీక్ అయ్యి ఎక్కడ వరకు ప్రాణం వరకు వస్తుంది అని చెప్పేసి. సో మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పింది మా వైఫ్. అది సో మా వైఫ్కి ఎంతో ఇష్టమైన ఆలూ బిర్యానీ విత్ రైతా కుమ్మేద్దాం. అంతవరకు తీసుకోండి. సెలవు. బాయ్ బాయ్, సీ యూ, టాటా, లవ్ యూ, టేక్ కేర్.